ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, స్తోత్రాలు చెల్లిస్తున్నాం, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. అయా, నిన్నటి రాత్రి కాలమంతను కూడా మీరు చూపించిన అత్యున్నతమైన కృపను బట్టి మీకు స్తుతులు తండ్రి. స్తోత్రాలు ప్రభువా. మీ యొక్క చల్లనైన రెక్కల చాటున మమ్మల్ని కాపాడారు, మా కుటుంబాన్ని కాపాడారు, మాకున్న సమస్తాన్ని భద్రపరిచారు తండ్రి. కంటి నిండా సుఖవంతమైన నిద్ర దయచేశారు తండ్రి. ఎస్ లార్డ్, ఈ ఉదయాన్ని చూడాలని అనేకులు ఆశపడ్డప్పటికీ అయా, వారికి లేని ధన్యత భాగ్యము మాకు దయచేసి ఈ సోమవార కాల సమయంలో సజీవ లెక్కల్లో మమ్మల్ని నిలవబెట్టుకున్నారు నాయన. అందును బట్టి మీకే లెక్కించలేని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములను చెల్లిస్తున్నాం ప్రభువా. కీర్తనల గ్రంథము 48:14 ద్వారా జ్ఞాపకం చేస్తున్నారు ప్రభువా. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనల్ని నడిపించును అని భక్తుడు చెప్తున్న రీతిగా తండ్రి, అవునయ్యా, మమ్మల్ని విడువక నడిపించే దేవుడు అని ఈ ఉదయాన మాకు తెలియజేస్తున్నారు. ఈ లోకంలో అందరూ విడిచిపెట్టినప్పటికీ అయా, అందరూ మమ్మల్ని ఒంటరి చేసినప్పటికీ మీరు మాత్రం మమ్మల్ని ఒంటరి చేయక మరణం వరకు నడిపిస్తానన్న దేవుడు తండ్రి. స్తుతులు చెల్లిస్తున్నాం అయా. ఈ ఉదయకాలంలో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో తండ్రి ఈ మాటలను తండ్రి స్థిరపరచండి, రూఢిపరచండి, వారికి మీరు తోడై ఉండండి, నడిపించండి తండ్రి. అయా, ప్రార్థిస్తున్నాము. ఎవరైతే బిడ్డలు ఈ రోజున తమని తాము మీ పాద సన్నిధిని అర్పించుకుంటూ ప్రార్థిస్తున్నారో వారి ఎడల గొప్ప కార్యాలు జరిగించండి నాయనా. ఈ రోజున మా మాటలు, మా చేతలు, మా క్రియలు, మా ప్రవర్తన సమస్తాన్ని కూడా మీ యొక్క ఆధీనంలోకి తీసుకొనండి. ఏ విధంగానూ మీ నామానికి మేము అవమానం తేకుండా మంచి జ్ఞానం మాకు దయచేయండి ప్రభువా. అయా, సాక్ష్యం విషయంలో కూడా జ్ఞానం కలిగి ప్రవర్తించే కృప దయచేయండి తండ్రి. అయా, ఈ రోజున చేస్తున్న పనులను బట్టి అడుగుతున్నాము. బిడ్డలు చేస్తున్న ఉద్యోగ, వ్యాపార, పరిచర్యలు, చేతి పనులు, వ్యవసాయ పనులు, ఏ పనుల ద్వారా అయితే వారు ముందుకు వెళ్తున్నారో ఆ పనులన్నీ కూడా ఆశీర్వదింపబడుటకు సహాయము దయచేయండి. అయా, వారు ముందుకు వెళ్ళేవారిగానే ఉండుటకు కృప దయచేయండి. అయా, అపవాది క్రియలు, శత్రువులు వారిని ఆటంకపరుస్తుండగా వారి మార్గాలు సరళపరచండి. అయా, నూరంతల ప్రతిఫలం వారికి దయచేయండి నాయన. అయా, అదేవిధంగా బిడ్డలు ఆయా ప్రాంతాలు ప్రయాణించబోతున్నారు నాయన. వారు వెళ్తున్న మార్గాలను మీ స్వాధీనంలోకి తీసుకొనండి తండ్రి. వాహనాలను కూడా మీ స్వాధీనంలోకి తీసుకొనండి ప్రభువా. అయా, క్షేమంగా వారి ప్రయాణాలు కొనసాగించబడుటకు సహాయం దయచేయండి. అపాయాలు, ప్రమాదాలు వారిని ఏవి కూడా తాకకుండా భద్రపరచండి తండ్రి. అదేవిధంగా నాయన, ఈరోజున ఎవరు కూడా ఎటువంటి లోటు లేకుండా, లేమి లేకుండా ప్రతి విషయంలో సమృద్ధి కలిగి ఉండే కృప దయచేయండి తండ్రి. ఆర్థిక పరమైన ఇబ్బందులు ఏవి కూడా ఎదురవ్వకుండా సహాయము దయచేయండి. అనారోగ్య సమస్యలు ఏవి కూడా రాకుండా మీరు తోడై ఉండండి. అదేవిధంగా నాయన, ఈ రోజున ఎవరైతే ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని వెళ్తున్నారో వారిని తెలివితోనూ తగిన జ్ఞాపక శక్తితోనూ నింపమని అడుగుతున్నాము. చదివినవన్నీ కూడా వారు జవాబు చేయుటకు కృప దయచేయండి తండ్రి. అదేవిధంగా హాస్పిటల్స్కి వెళ్తున్నారు నాయన, వారి యొక్క రిపోర్ట్స్, ఆపరేషన్స్ నిమిత్తం, డెలివరీస్ నిమిత్తం బిడ్డల్లో కంగారు, భయము ఉంటుండగా విడుదల అనుగ్రహించండి తండ్రి. వారికి మీరు తోడై ఉండండి అయా. అదేవిధంగా ఈ రోజున మేమందరము కూడా శాంతి సమాధానంతో జీవించే కృప దయచేయమని అడుగుతున్నాము. గృహాలలో ఉంటున్న, ఒంటరిగా ఉంటున్న ప్రతి ఒక్కరికి మీ యొక్క రక్షణ దయచేయమని అడుగుతున్నాము ప్రభువా. ఈరోజు మీరు మాకు అనుగ్రహించిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూ తగ్గింపు జీవితం కలిగి ఎటువంటి విభేదాలు, మోసాల్లో మేము పడిపోకుండా జీవించే కృప దయచేయమని, మీ కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వారిని దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. కొందరికైనాను మేమందరము మీ యొక్క నామాన్ని ప్రకటిస్తూ రాజ్య సువార్తలో పాలిభాగస్తులయ్యే గొప్ప అవకాశమును అనుగ్రహించమని ప్రేమ కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.